తిరుమల విషయంలో కొత్త ఈవో గారు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. చాలా కీలకమైనటువంటి చర్య తీసుకున్నారు. కాంట్రాక్టర్ నెయ్యి కాంట్రాక్టర్ మీదన బ్యాన్ పెట్టారు, బ్లాక్లో పెట్టారు. నాణ్యత లేని నెయ్యి సరఫరా చేస్తున్నది అన్నటువంటి విషయం తాజాగా పరిశోధనలో తేలింది. ఏఆర్ డైరీ డెవలప్మెంట్ సంస్థ మీద చర్యలు తీసుకున్నారు. ఏఆర్ డైరీ డెవలప్మెంట్ సంస్థకు సంబంధించి నాణ్యమైన నెయ్యి సరఫరా చేయాలని సూచించిన కాంట్రాక్టర్ పట్టించుకోలేదు. నెయ్యిని పరీక్షకు పంపడంతో ఇతర నూనెలు కల్తీ చేసినట్టు ఫలితాలు వచ్చినాయి. నెయ్యి కల్తీని గుర్తించడంలో సరఫరాదారు గుర్తించడంతో సప్లై చేసేటువంటి వాళ్ళకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టమని ఆదేశించారు. టోటల్గా టీటీడీకి 8.05 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేయాలని ఏఆర్ సంస్థ ఒప్పందం. ఇప్పటిదాకా 60,000 కిలోల నెయ్యి సరఫరా చేసింది ఏఆర్ సంస్థ. సరఫరా చేసిన 20,000 కిలోల నెయ్యిలో నాణ్యత లేదని చెప్పి వెనక్కి తిప్పి పంపించారు. కఠినమైనటువంటి చర్యలే తీసుకుంటున్నారు.